ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. సంఖ్యాకాండం 28వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయం అంతట్లో దేవునికి అర్పించవలసినటువంటి బలి అర్పణల గురించి వ్రాయబడి ఉంది. అనుదినము ఉదయమున సాయంకాలమున మొదటి 8 వచనాలు గమనిస్తే, ప్రతి ఉదయమున ప్రతి సాయంకాలమున ఆయనకు ఆహారముగా అర్పించవలసినటువంటి బలి అర్పణ, అది యెహోవాకు ఇంపైనటువంటి సువాసన కలిగినటువంటి హోమం. ఇక 9-10 వచనాలు మాట్లాడుతున్నాయి ప్రతి విశ్రాంతి దినం, అంటే సబ్బాత్ ఆఫరింగ్, ప్రతి విశ్రాంతి దినమున దేవునికి అర్పించవలసినటువంటి బలి అర్పణ. ఇక నెలలో మొదటి దినమున 28వ అధ్యాయంలో 11-15 వచనాలు మనం గమనిస్తే, ప్రతి నెల మొదటి దినమున యెహోవాకు అర్పించవలసినటువంటి దహన బలి గురించి, పానార్పణం గురించి వ్రాయబడుతుంది. ఇక ఈ అధ్యాయంలో 16 వచనం నుండి 25 వచనం వరకు ఏడాదికి ఒకసారి జరిగేటువంటి బలి అర్పణ, అది పస్కా పండుగకు సంబంధించి. ఈ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి సేవించే విషయంలో ప్రతి ఉదయము సాయంకాలము, అంటే ప్రతి దినం అర్పించబడుతున్నటువంటి బలి అర్పణ, ప్రతి విశ్రాంతి దినమున అర్పించవలసిన బలి అర్పణ, ప్రతి మాసము మొదటి తేదీన అర్పించవలసిన బలి అర్పణ, అలాగే ఏడాదికి ఒకసారి జరుగుతున్నటువంటి పస్కా బలి అర్పణ. అయితే ప్రస్తుతము మనమున్నటువంటి సంఘములో ఈ బలి అర్పణ రీప్లేస్ చేయబడింది. అంటే మెటీరియల్కు బదులుగా స్పిరిచువల్ సాక్రిఫైసెస్, పదార్థముతో కూడిన బలి అర్పణకు బదులుగా ఆత్మ సంబంధమైన బలి అర్పణలు ఇప్పుడు జరుగుతున్నాయి. కీర్తనాకారుడైనటువంటి దావీదు అన్నట్టుగా, ప్రతి ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడునని, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిలో సిద్ధం చేసి ఉంటానని, అలాగే మరొక కీర్తనలో, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలె, నా ప్రార్థన ధూపము వలె నీ దృష్టికి అంగీకారమగును గాక అంటాడు. ఎందుకు పదార్థంతో కూడినటువంటి బలి అర్పణ మార్చబడి ఆత్మ సంబంధమైన బలి అర్పణగా మార్చబడింది అంటే, ఇదిగో పేతురు భక్తుడు చాలా స్పష్టంగా మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో రాస్తున్నాడు. యాజకత్వం కూడా మార్చబడింది కనుక. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ధర్మశాస్త్రమునకు సమాప్తి అయినటువంటి క్రీస్తు, ఆయనే చివరి బలి పశువు. ఆయన అర్పించబడిన తర్వాత ఇక బలి అర్పణ నిలిపివేయబడింది. ధర్మశాస్త్రానికి ఆయనే సమాప్తిగా ఉన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరీ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడు, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనని. అయితే ఈ పేతురు పత్రికలో మనం చదివినటువంటి మాట చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే, యేసుక్రీస్తు ద్వారా అని ఒక మాట, రెండవది దేవునికి అనుకూలమగు అను మరొక మాట. ఈ బలులు ఆత్మ సంబంధమైనవే, అయితే అవి దేవునికి అనుకూలంగా ఉండాలి. ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మాత్రమే అవి దేవుని యొద్దకు చేరాలి. ఎందుకంటే సంఖ్యాకాండము 28వ అధ్యాయంలో 3వ వచనంలోను, 9వ వచనంలోను, 12వ వచనంలోను, 19వ వచనంలోను, అంటే ఏ బలి అర్పణ గురించి రాయబడినా అక్కడ పదే మనకు కనబడుతున్న ఒక మాట ఏంటంటే, నిర్దోషమైన. మలాకి గ్రంథంలో 1వ అధ్యాయంలో యెహోవా మాట్లాడుతూ అంటాడు, కుంటిది అయినను రోగము గలది అయినను అర్పించినలా అది దోషం కాదా? అటు వాటిని ఒకవేళ నీ అధికారికి ఇచ్చినడలా అతడు నీ ఎడల దయచూపున నిన్ను అంగీకరిస్తాడా అని సైన్యములకు అధిపతిగా యెహోవా అడుగుతున్నాడు. అంటే ఆ దినములలో యెహోవాకు అర్పిస్తున్నటువంటి ప్రతి బలి అర్పణలో అర్పించబడేది నిర్దోషమైనదిగా ఉండాలి, ఏ కలంకం లేనిదిగా ఉండాలి. ఏ విధమైన అపవిత్రత ఉన్నా అది అంగీకరించబడదు. యెహోవా ఆ విషయంలో రోషం కలిగి ఉన్నాడు. మన ఎదుట మన్ననలు పొందేందుకు మన అధికారులకి మనం శ్రేష్టమైనటువంటి బహుమతులు ఇచ్చినప్పుడు, దేవుని యొద్ద మనము కటాక్షం పొంది ఆయనను శాంతింపచేయటానికి ఎటువంటి అర్పణ మనం అర్పించాలి? అయితే బలి అర్పణకు సంబంధించినటువంటి పశు విషయంలో నిర్దోషమైన అనే పదం వాడబడింది కదా. అయితే మన జీవితానికి దాన్ని ఆపాదించుకున్నప్పుడు కాండాక్ట్కి సంబంధించి, ఎందుకనగా అర్పణ కంటే అర్పించువాని యొక్క హృదయం ప్రాముఖ్యమైంది కనుక, అర్పించువాణిని బట్టే అర్పణ అంగీకరించబడుతుంది కనుక, రాజులైన యాజకులుగా పిలువబడిన మనము అర్పిస్తున్న ఆత్మ సంబంధమైన అర్పణలు ఆయనకు అంగీకారం అగునట్లుగా మన జీవితం సరిచేయబడాలి.
అందుకొరకే కదా క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడని పౌలు ఎఫెసీయులతో రాస్తున్నాడు. అదే పత్రికలో అదే అధ్యాయంలో ఈ విధమైన పరిమళ వాసనగా ఉండేందుకు మన జీవితంలో ఏ క్రియలు ఉండకూడదో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 3 నుంచి 14 వచనాల వరకు వివరిస్తూ వచ్చాడు. మీలో జారత్వం ఉండకూడదని, లోభత్వం ఉండకూడదని, వాటి పేరైనా ఎత్తకూడదని, బూతులైన పోకిరి మాటలైన మరి వ్యభిచారమైన అపవిత్రైన విగ్రహారాధన ఏది కూడా క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు అర్హత కాదని, ఇటు క్రియలు చేస్తూ పూర్వమందు మీరు చీకటిగా ఉన్నారు కానీ ఇప్పుడైతే ప్రభునందు మీరు వెలుగై ఉన్నారంటాడు. కనుక ఇక మీదట ప్రభువుకి ఏది ప్రీతికరమో దానినే మనం ఆలోచిస్తూ వెలుగు సంబంధులుగా నడవాలి. ఈ విధమైనటువంటి దేవునికి అనుకూలమైన ఒక కాండక్ట్, ఆ జీవిత విధానం మన జీవితంలో లేకపోతే మనం అర్పిస్తున్నటువంటి ఆత్మ సంబంధమైన బలి అర్పణ, ఈ జిహ్వాఫలము కూడా వ్యర్థమే. అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 16వ వచనం ఏం రాశాడు? నశించు వారికి మరణార్థమైనటువంటి మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. పై వచనంలో అంటాడు, రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. ఏ విధంగా సంఖ్యాకాండంలో 28వ అధ్యాయంలో మొదటి 8 వచనాల్లో మనం చూస్తున్నటువంటి అనుదిన అర్పణలు ఏవైతే ఉన్నాయో దేవునికి ఏ విధంగా అవి ఆ ఇంపైన సువాసన కలిగినటువంటి హోమముగా ఉన్నాయో, పౌలు అంటున్నాడు, ఇదిగో మా జీవితము క్రీస్తుకు సువాసనగా ఉంది. ఇట్లు మన జీవితము, మన జీవిత విధానము ఆయనకు అర్పణగా ఉండాలి. అదే సమయంలో మన హృదయము ఆ ఉప్పొంగిన కొలది మన జిహ్వాఫలము ఆయనకు అర్పించాలి. అయితే ఇక్కడ భౌతిక సంబంధమైనటువంటి అర్పణ గురించి కూడా ఒక మాట చెప్పకుండా నేను ఈ అంశాన్ని ముగించకూడదు. మీకు అద్భుతకరమైన మాట నేను చూపిస్తాను. ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయం 18వ వచనం. ఈ మాట చదవక మునుపు నేను మీకు మరొక జ్ఞాపం చేయాలనుకుంటున్నాను. అదేంటంటే, మనము ధ్యానం చేస్తున్నది అనుదిన ధ్యానాలు. అంటే అర్థం ఏంటంటే, నాకు ఇష్టం వచ్చిన ప్రసంగం చేయడానికి కానీ మీ మెప్పు పొందే ప్రయత్నం కానీ నేను చేయడం లేదు. ప్రతిదినము క్రమముగా ఒక్కొక్క పుస్తకంలో నుండి ఒక అధ్యాయము మన మధ్యకు వచ్చినప్పుడు ఆ అధ్యాయంలో ఉన్న అంశాన్ని నేను మీ మధ్యలో ఉంచుతున్నాను. ఈ విషయాన్ని మీరు గ్రహింపులో ఉంచుకొని ఈ బోధలు వినమని మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే వరుసగా ఒక 3 అధ్యాయాల్లో బలుల గురించి రాయబడితే నేను అదే మాట్లాడాలి, ఒక అధ్యాయంలో అర్పణ గురించి మాట్లాడితే నేను అదే మాట్లాడాలి. ఇది నా సొంత ఉద్దేశం కాదని మీకు మనవి చేస్తున్నాను. ఇక చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపెఫ్రాదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమై ఉన్నవి. మొదట తన జీవితాన్ని, తన జీవిత విధానాన్ని దేవునికి సువాసనగా పోల్చాడు. రెండవది, విశ్వాసులు పరిశుద్ధులు అర్పించినటువంటి అర్పణలు ఏవైతే ఉన్నాయో, కానుకలు ఏవైతే ఉన్నాయో వాటిని దేవునికి ఇష్టమైన మనోహరమైన ప్రీతి కలిగిన సువాసనగా పోల్చాడు. కానుకలను కేవలం డబ్బుగా చూడని అపోస్తుల మనస్తత్వం మనకి ఎప్పుడు వస్తుందో. ఇక ఈ అర్పణ గురించి, కానుక గురించి మాట్లాడుతున్నప్పుడు నిక్కచ్చిగా మీకు ఒక మాట చెబుతున్నాను. భౌతిక సంబంధమైన, అంటే ఆత్మ సంబంధమైన అర్పణలు అర్పించాలి. అదే సమయంలో భౌతిక సంబంధమైన సువార్తకు ప్రోత్సాహకరంగా కానుకలు అర్పిస్తున్నప్పుడు ఈ విషయంలో మీకు ఏ నిర్బంధము లేదు. బాగా వినండి. ఈ కానుకలు అర్పించే విషయంలో మీకు ఏ నిర్బంధము లేదు. అదే సమయంలో మీ పైన ఏ బలవంతము లేదు. కేవలం స్వేచ్ఛార్పణలు మాత్రమే అర్పించండి. అయితే మన మనసులో ఇదే క్రమం ఉండాలి. ఎందుకంటే విస్తారమైన కానుకలు అర్పించిన మన జీవితం పౌలు చెప్పినట్టుగా ఆయనకు సువాసన లేకపోతే మన భౌతికమైన కానుకలు వ్యర్థమే. ఏదేమైనా ఒక అంశాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు విమర్శనాత్మకంగా కాక నేర్చుకుని మంచి మనసుతో మన వాక్యాన్ని చూడాలి. మిమ్మును కాదు, పౌలు అన్న మాట ఏంటి, మీ సొత్తును కాదు మిమ్మునే కోరుకుంటున్నాను అన్నట్టుగా దేవుడు మీ జీవితాల్ని పరిమళ వాసనగా మార్చి వాడుకొనుగాక. దేవుని సంబంధమైన ప్రతి సత్కార్యం చేయనట్లుగా దేవుడు మీకు సమృద్ధి దయచేయునుగాక. God bless you. God bless you.